నమస్తే అండి, నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహార్ మన రివ్యూ. కొబ్బరి గులాబ్ జామ్ పేరు వెరైటీగా ఉంది కదా, అది నేను చేసిన రెసిపీకి పెట్టుకున్నాను. వీటి పేరు మీకు కూడా తెలిస్తే కామెంట్స్ పెట్టండి. వీటి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. కొబ్బరికాయలు తీసుకొని పగలకొట్టి టెంక నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి. కొబ్బరిని సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేయటం వల్ల మిక్సీ పట్టుకున్నప్పుడు మంచిగా పౌడర్ అయ్యిద్ది. కొబ్బరి మిక్సీ పట్టుకునేటప్పుడే ఇలాచీ కూడా కలుపుతున్నాను. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత స్పూన్తో కలుపుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కప్పున్నర మిల్క్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఈ పాలు బాగా మరిగించుకోవాలి. కొంచెము పాలు అనేది థిక్నెస్ వస్తే సరిపోయిద్ది. ఇలా పాలు మరిగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుందాం. కప్పున్నర మిల్క్ వేసాం కాబట్టి కొబ్బరి పౌడర్ కూడా కప్పున్నర ఉండేటట్లు చూసుకోండి. కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత పాలు కొబ్బరి పౌడర్ మొత్తము కలిసేలా కలుపుకోవాలి. మంట సిమ్లో నుంచుకొని కలుపుకోండి. ఇలా ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గర పడిద్ది, వాటర్ ఏమి లేకుండా. అప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ ఫ్లేవర్ నచ్చితేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారించుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఎలా చల్లారాలంటే మనము చేతితో లడ్డు చుట్టుకున్న కాలకుండా ఉన్నంతగా ఆరిపోవాలి మిశ్రమం. చూడండి, చక్కగా ఆరిపోయింది. లడ్డు చుట్టుకొని వేరే బౌల్లో వేసుకుందాం. అదే ప్యాన్లో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పులు షుగర్ వేస్తున్నాను నేను. ఈ బాల్స్కి కోటింగ్ కావాలి కాబట్టి కొంచెము షుగర్ సిరప్ ఎక్కువే చేసుకోవాలి. మీ దగ్గర ఆయిల్ పేపర్ ఉంటే ఆయిల్ పేపర్ వాడుకోవచ్చు. నేనైతే ప్లేట్కి నెయ్యి అప్లై చేశాను. షుగరు కరగటం స్టార్ట్ అయింది. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ షుగర్లో వాటర్ ఏమీ వద్దండి, ఇలానే కలుపుకోవాలి. అప్పుడే బాల్స్ మీద కోటింగ్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా రెడీ అయింది షుగర్ సిరప్. ఇప్పుడు సిరప్ గట్టిపడకుండా 1 చుక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లడ్డుని ఈ సిరప్లో పూర్తిగా డిప్ చేసుకొని ఆ బాల్స్ని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చాయి ఈ లడ్డూలు. ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఈ లడ్డూని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి.